ఓకే అండి. సో, యాక్చువల్లీ సో, ఈ సెషన్‌లో ఏంటంటే మనం ఇంతకుముందు ఇప్పటివరకు రెస్ట్ మెసేజ్ ఇంటిగ్రేషన్‌లో రెస్ట్ మెసేజ్ యూజ్ చేసి రెస్ట్ మెసేజెస్ క్రియేట్ చేయడం. సో, రెస్ట్ మెసేజ్ ఆ మెసేజ్‌లో అంటే మెథడ్స్ యూజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేయడం అండ్ రికార్డ్ డీటెయిల్స్ గెట్ చేయడం అది చూసాం. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఒక ఫ్రీ ఏపీఐ తీసుకొని సో, అక్కడి నుంచి ఏంటంటే ఆ డీటెయిల్స్ రికార్డ్ రికార్డ్ డీటెయిల్స్ అనేది ఎలా గెట్ చేయాలనేది చూద్దాం. సో, దానికి ఏం చేస్తున్నామంటే ఎగ్జాంపుల్‌గా ఇక్కడ వెదర్ యాప్ అని ఒకటి మనం తీసుకుంటున్నాం. సో, ఇక్కడ మనకి వెదర్ యాప్ ఫ్రీ ఏపీఐ అనమాట. సో, ఇక్కడ ఫ్రీ వెదర్ ఏపీఐ ఈ సైట్‌లో మనకి ఈ వెబ్‌సైట్‌లో మనకి సో, ఫ్రీ లాగిన్ సైన్ ఇన్ అయిన తర్వాత యాక్చువల్లీ మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో, ఇట్స్ ఫ్రీ సైన్ అప్. సో, చేసుకున్న తర్వాత ఏంటంటే మనకొక ఇక్కడ ఏపీఐ కీ ఉంటుంది. సో, ఏంటంటే ఇది ఈ రెస్ట్ మెథడ్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఏపీఐ కాల్ ఫ్రీ ఏపీఐ కీ ప్రొవైడ్ చేస్తుంది. సో, అక్కడ యూజ్ చేసిన తర్వాత మనకి కొన్ని డాక్యుమెంట్ ఉంటుంది. యూజ్ చేసుకొని రిక్వెస్ట్ పారామీటర్స్ ఏవి సెండ్ చేయాలి. సో, ఏమి యూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్‌ని ఫాలో చేద్దాం. సో, ఇక్కడ ఈ వెదర్ ఏపీఐ నుంచి మనం ఇక్కడ ఈ వెదర్ ఏపీఐ తీసుకున్నాం అనుకోండి. లైక్ ఇక్కడ సెట్ చేసాము సిటీ నేమ్. సో, ఇక్కడ ఒక సిటీ నేమ్ సెండ్ చేసాము. ఢిల్లీ అంటే ఇండియా రావట్లేదు. న్యూఢిల్లీ. ఓకే. హైదరాబాద్ కూడా ఢిల్లీ. సో, ఇక్కడ మనం టెంపరేచర్ ఇది చూసామనుకోండి న్యూఢిల్లీ సిటీకి న్యూఢిల్లీ. సో, ఇక్కడ మనకి టెంపరేచర్ వస్తుంది. అలాగే కొన్ని డీటెయిల్స్ ప్రెషరు, విండ్ స్పీడు ఇవి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో, ఈ డీటెయిల్‌ని మనము ఫెచ్ చేద్దాము. అంటే సపోజ్ మనం ఒక ఫీల్డ్‌లో అంటే ఫార్మ్ ఫీల్డ్‌లో ఏదైతే మనము లైక్ సిటీ నేమ్ మనం ఎంటర్ చేయగానే మనకి ఈ డీటెయిల్స్ రావాలి. సో, టెంపరేచర్ అండ్ విండ్ అండ్ ప్రెషర్. ఓకే. సో, దానికి అది ఎలా యూజ్ చేస్తున్నామంటే సో, ఇది ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్‌లో మనం రెస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నామండి. రెస్ట్ మెసేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, కాన్ఫిగర్ చేస్తున్నాము. సో, యూజింగ్ రెస్ట్ మెసేజ్ అండ్ ఆ రెస్ట్ మెసేజ్‌ని ట్రిగ్గర్ చేయడానికి ఒక బిజినెస్ రూల్ యూజ్ చేసి ఏదైతే రికార్డ్ యొక్క డీటెయిల్స్‌ని మనం ఫెచ్ చేస్తున్నాం. సో, దీనికోసం ఏం చేశానంటే నేను యాక్చువల్లీ ఒక వెదర్ యాప్ అని మా అప్లికేషన్ ఒకటి, స్కోప్ అప్లికేషన్ ఒకటి. ఓకే. ఒకటి క్రియేట్ చేశాను. సారీ. సో, వెదర్ అప్లికేషన్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. సో, యూజ్ చేసిన తర్వాత ఇదిగో మనకి ఈ టేబుల్ ఇలా ఉంటుంది. సో, లిస్ట్ వ్యూ టేబుల్. సో, దీనికి కస్టమ్ ఇది సో, మనం ఒక స్కోప్డ్ అప్లికేషన్ కాబట్టి దీనికి నేను ఏం చేశానంటే టేబుల్ కూడా ఒక టేబుల్ కూడా మనం ఒకటి సెపరేట్‌గా ఈ యాప్ కోసం కాన్ఫిగర్ చేసుకున్నామాట. సో, ఇది లిస్ట్ వ్యూ ఈ ఫార్మ్ టేబుల్. సో, ఇక ఫార్మ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుందన్నమాట.
సో ఈ ఫామ్లో ఏం చేసాం, సో ఫీల్డ్ చూసారా, లొకేషన్ ఫీల్డ్ తీసుకున్నాను, టెంపరేచర్ ఫీల్డ్ అండ్ ప్రజెంట్ కండిషన్ ఒక ఫీల్డ్ తీసుకున్నాను, అలాగే విండ్ స్పీడ్ కోసం ఒకటి అండ్ ఆ టైంను కూడా ఫెచ్ చేయడానికి లోకల్ టైం. ఓకే, టైం ఫీల్డ్ ఒకటి కాన్ఫిగర్ చేసుకున్నమాట. సో ఇది మనం ఒక స్కోప్డ్ అప్లికేషన్ అండ్ స్కోప్డ్ అప్లికేషన్ అటువంటి ఒక ఫామ్ అనమాట. ఈ ఫామ్ యూజ్ చేసుకొని మనం సో లొకేషన్ ఏదైతే లొకేషన్ నేమ్ ఇవ్వగానే మనం లొకేషన్ నేమ్ ఇచ్చి రికార్డ్ సేవ్ చేస్తే మనకి ఆ టెంపరేచర్ అండ్ ప్రజెంట్ డీటెయిల్స్ అని వస్తాయి. సో నేను బిజినెస్ రూల్ యూజ్ చేశాను కాబట్టి సో రికార్డ్ సేవ్ మన క్రెడ్ ఆపరేషన్స్ ఏదో ఒకటి చేయాల్సింది. సో రికార్డ్ సేవ్ చేస్తున్నాను. సో అలాగే లేదు మీరు ఒక యూఏ యాక్షన్లో ఇక్కడ ఒక గెట్ డీటెయిల్స్ అని ఒక బటన్ యూస్ చేసి యూఏ యాక్షన్ ద్వారా కూడా డీటెయిల్స్ అనేవి మీరు ఫెచ్ చేయొచ్చు అనమాట. సో దీనికి మా రెస్ట్ మెసేజ్ ఎలా క్రియేట్ చేసాం చూద్దాం. సో మనకి రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేయడానికి అవుట్బౌండ్ under system web services outbound REST message. సో రెస్ట్ మెసేజ్లో న్యూ ద్వారా న్యూను బై క్లికింగ్ న్యూ మనకు న్యూ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. వెదర్ API అని ఒక రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే వెదర్ సైట్కి మనం నుంచి మనం డేటా గెట్ చేయాలనుకుంటున్నాం కదా. అండ్ ఎండ్ పాయింట్ ఏంటి దానికి, సో బేస్ URL ఇది తీసుకున్నాం అనమాట మనం ఎండ్ పాయింట్ కింద. సో బేస్ URL అండ్ మనం డీటెయిల్స్ రిట్రీవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే అథెంటికేషన్ ఏమీ ఇవ్వట్లేదు. సో ఇటు నో అథెంటికేషన్ అనమాట. దెన్ ఆఫ్టర్ దాట్ మనం గెట్ మెథడ్ కాబట్టి సో మనం గెట్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాం, రికార్డ్ అంటే డీటెయిల్స్ రిట్రీవ్ చేయడానికి కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే గెట్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనకి ఎండ్ పాయింట్ ఫస్ట్ మెసేజ్లో రెస్ట్ మెసేజ్ స్టార్టింగ్లో మనము బేస్ ఎండ్ పాయింట్ ఇచ్చాము. ఇక్కడ గెట్ మెథడ్లో మనము ఏదైతే అంటే లైక్ టేబుల్కి కావాలి కదా. సో ఇక్కడ చూసారా current.json అని ఉంది. సో ఈ current.json ఏం చేస్తుంది, సో మనం డాక్యుమెంట్ని కనుక చూసినట్టయితే కరెంట్ API, ఆ API కరెంట్ వెదర్ మనకు కావాల్సి వచ్చినప్పుడు API మెథడ్ ఏం యూస్ చేస్తున్నాము, current.json అనే మెథడ్ యూస్ చేస్తున్నాము. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే సో ఈ వెదర్ API యొక్క డాక్యుమెంట్ని ఫాలో అవుతున్నాం అనమాట. సో ఆ రెస్ట్ మెసేజ్ని బిల్డ్ చేయడానికి ఈ రెస్ట్ వెదర్ API యొక్క API డాక్యుమెంట్ని మనం ఫాలో అవుతున్నాము. సో ఫస్ట్ బేస్ URL ఇచ్చేసాము అండ్ దెన్ మనం ఏం చేస్తున్నాము, కరెంట్ వెదర్ కావాలి, వెదర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి కరెంట్ వెదర్ API కోసం ఏం చేస్తున్నాము, మెథడ్ ఏంటి ఇక్కడ current.json ఆర్ current.xml. సో మనం XML వచ్చేసి లైక్ సోప్ ఇంటిగ్రేషన్ అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి రెస్ట్ మెసేజ్ యూస్ చేస్తున్నాం, రెస్ట్ మెథడ్ కాబట్టి JSON ఫార్మాట్ మనకి రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ మనకి
JSON ఫార్మాట్లో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ మెథడ్ current.json అనే మెథడ్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో ఎండ్ పాయింట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం రికార్డ్ నుంచి మనకి ఏం కావాలి. సో లైక్ ఇప్పుడు పర్టికులర్ రికార్డ్ని రిట్రీవ్ చేస్తాము. ఆ రికార్డ్లో అంటే మనకి ఏం కావాలనేది ఒక రిక్వెస్ట్ క్వరీ చేయాలి కదా. సో ఏం కావాలనేది అంటే వెదర్ డీటెయిల్స్లో మనకి ఏం కావాలనేది క్వరీ పారామీటర్స్ యూస్ చేసి, సో మనం HTTP క్వరీలో క్వరీ పారామీటర్స్. సో ఇక్కడ క్వరీ పారామీటర్స్ చూసారంటే, సో యాజ్ పర్ డాక్యుమెంట్, సో ఇక్కడ చూసారంటే రిక్వెస్ట్ పారామీటర్స్. సో ఆ రిక్వెస్ట్ సో మెసేజ్లో మనకి ఏమేమి ఉండాలి రిక్వెస్ట్ పారామీటర్. ఒక్కొక్కటి కీ ఇస్తున్నాం. కీ రిక్వైర్డ్ కీ ఆల్రెడీ మనకి సో ఇక్కడ మనకి ఫ్రీ కీ ఉంది. సో ఆ కీ మెన్షన్ చేస్తున్నాం కీ. సో కీ అండ్ వాల్యూలో ఆ కీ ఇచ్చేస్తాము. అండ్ దెన్ ఇక్కడ ఇంకొకటి మనకి పారామీటర్ క్యూ అని ఉంది. సో ఇది ఏం చేస్తుంది, రిక్వైర్డ్ ఆ క్యూ మనకి ఏం వస్తుందంటే సిటీ నేమ్, మన సిటీ నేమ్. సో సిటీ నేమ్ ఇవ్వచ్చు. సో ఇంకా కోడ్స్, పోస్టల్ కోడ్స్ కానీ ఇలాగా మనకి క్యూ అనేది ఈ క్యూ పారామీటర్ అనేది యూస్ చేసి మనము లైక్ ఈ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ డీటెయిల్స్ కానీ, అంటే తర్వాత సిటీ నేమ్ కానీ లేదంటే పోస్టల్ కోడ్ కానీ మనము సెండ్ చేయొచ్చు అనమాట మెసేజ్లో రిక్వెస్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, లొకేషన్ తీసుకుంటున్నాము. లొకేషన్ నేమ్. సో ఇక్కడ మనం యూజ్ చేసి అంటే ఈ పారామీటర్లో మనము ఆ లొకేషన్, ఆ సిటీ నేమ్ కూడా మనం ఇవ్వచ్చు. అందుకని ఈ పారామీటర్ తీసుకున్నాం అనమాట. లేదు మీకు ఇంకా కొన్ని కావాలి. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్, ఈ డేస్ పారామీటర్ యూస్ చేసి రిక్వెస్ట్ చేసి నెంబర్ ఆఫ్ డేస్ ది ఫోర్కాస్ట్. సో మనము చూస్తుంటాం మండే వెదరు, ట్యూస్డే వెదరు, సో 1 వీక్ వెదర్, అలాగా డేస్ పారామీటర్ ఇక్కడ క్వరీ పారామీటర్లో డేస్ యూస్ చేసి అలాగా మనం ఒక సర్టెన్ లైక్ సో ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్. సో ఇటు 1, 2 and 1 and 14 ఎగ్జాంపుల్ 5 డేస్కి వెదర్ కానీ అలాగా యూస్ మనం లైక్ గెట్ చేయొచ్చు అనమాట, క్వరీ చేయొచ్చు. సో అండ్ దెన్ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇంకా కీ ఇచ్చాము. సో అండ్ వాల్యూ, సో ఇక్కడ క్యూ సిటీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాము, హైదరాబాద్ అని సిటీ నేమ్ ఇచ్చాము. సో మనకి ఇప్పుడు నెక్స్ట్, సో క్వరీలో మనం కీ ఇచ్చాము అండ్ నేమ్, సిటీ నేమ్ ఇచ్చాము. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఇది వర్క్ అవుతుందా లేదా. సో మనం ఇక్కడ టెస్ట్ ఉంది కదా మనకి, రిలేటెడ్ లింక్స్ టెస్ట్ యూస్ చేసి టెస్ట్ చేసాము. సో మనకి స్టేటస్ కోడ్ 200 వచ్చింది. సో 200 అంటే మన రెస్పాన్స్ కోడ్ 200 అంటే సో ఇట్స్ సక్సెస్ఫుల్. సో మనం నేమ్ ఉంది, మనకి రీజియన్ ఇచ్చారు, చాలా ఇక్కడ చాలా మొత్తం డీటెయిల్స్ అన్ని మనకు వచ్చాయి. అండ్ లొకేషన్ నేమ్, రీజియన్, కంట్రీ, అండ్ this is latitude and this is longitude, ఏషియా కోల్కట్టా. మనకి ఇక్కడ టెంపరేచర్ కావాలి. సో హియర్ ఇట్ ఈస్ టెంపరేచర్ సెంటిగ్రేడ్ 27.2 ఉంది ప్రజెంట్. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. సో 27.2.
సో కరెక్ట్గా మనం సేమ్ కరెంట్ టెంపరేచర్ అనేది రిట్రీవ్ చేసింది. సో ఇప్పుడు రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేసాము. సో మనం టెస్ట్ చేసాము మాన్యువల్గా, అండ్ దెన్ దీన్ని ఆటోమేషన్ చేయాలి. సో ఆటోమేషన్ అంటే జస్ట్ ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఒక బిజినెస్ రూల్ యూజ్ చేశాను అనమాట. లైక్ మనకు తెలిసిందే కదా. సో మనకి యూజ్ చేసి ప్రివ్యూ స్క్రిప్ట్ యూసేజ్ని తీసుకొని, సో ఈ స్క్రిప్ట్ని కొద్దిగా మోడిఫై చేసుకుంటే దెన్ మనకి లైక్ సో టేబుల్ నేమ్ చూసారు మేము ఒక దీనికి టేబుల్ గెట్ వెదర్ అనే టేబుల్ నేను క్రియేట్ అయింది. సో ఆ టేబుల్ మీద ఈ బిజినెస్ రూల్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అసింక్ బిజినెస్ రూల్ యూజ్ చేసాము. అసింక్ మీన్స్ సో మనకి ఇది ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో ఆ డీటెయిల్స్ అనేవి సెట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఇచ్చేసాము. అండ్ దెన్ ఏం చేయాలి, అడ్వాన్స్డ్లో మనం స్క్రిప్ట్ ఇచ్చేసాము. సో ఇది వెదర్ API అండ్ గెట్ మెథడ్, అండ్ ఇది వచ్చేసి రెస్ట్ మెసేజ్. అండ్ చూసే ఇక్కడ రిక్వెస్ట్ పారామీటర్స్లో క్వరీ పారామీటర్స్లో మనం అక్కడ క్వరీ పారామీటర్స్లో ఏమి ఇచ్చాము, క్యూ అండ్ కే అని కీ ఇచ్చేసాము. ఓకే, సో కీ ఉంది, క్యూ కానీ క్యూ అనేది మనం డైనమిక్గా ఇవ్వాలి కదా. అక్కడ క్యూ డైరెక్ట్గా టెస్ట్ కోసం అనే వాల్యూ మెన్షన్ చేసాము. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కరెంట్ డాట్ లొకేషన్ అనేది అక్కడ ప్రజెంట్ ఏవైతే మనం ఎంటర్ చేస్తున్నామో అది మాత్రమే సో ఈ రెస్ట్ మెసేజ్ ద్వారా క్వరీ పారామీటర్లో సెండ్ అవుతుంది అన్నమాట. సో దాని ఇక్కడ ఎగ్జిక్యూట్ అండ్ రెస్ట్ మెసేజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెస్పాన్స్ని గెట్ బాడీ ద్వారా మనం రెస్పాన్స్ బాడీలోకి తీసుకున్నాము. అలాగే స్టేటస్ కోడ్ని HTTP స్టేటస్ కోడ్లోకి తీసుకున్నాము. అండ్ దెన్ ఇక్కడ ఏం చేసాము, వచ్చిన రెస్పాన్స్ని ఏం చేసాము, పార్స్ చేసాము. ఆ రెస్పాన్స్ బాడీని పార్స్ చేసి సో ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఇక్కడ కన్వర్ట్ చేసి ఏం చేస్తున్నాము, ఏదైతే కరెంట్ ఫామ్ ఉంటుంది, ఇప్పుడు మన ఫామ్ కరెంట్ టెంపరేచర్లో ఏదైతే రెస్పాన్స్ ఆబ్జెక్ట్ డాట్ కరెంట్ డాట్ టెంపరేచర్, సో ఇక్కడ ఈ రెస్పాన్స్ బాడీ నుంచి వచ్చినటువంటి టెంపరేచర్ని లైక్ ఆ ఫీల్డ్ని సో ఇక్కడ టెంపరేచర్ ఫీల్డ్లోకి మనము పాపులేట్ చేస్తున్నాము. సో అలాగే ప్రజెంట్ కండిషన్ని సేమ్ ఏదైతే రెస్పాన్స్ బాడీ నుంచి వచ్చినటువంటి కరెంట్ కండిషన్ టెక్స్ట్ నుంచి తీసుకుంటున్నాం అనమాట. అలాగే సేమ్ ఫీల్డ్స్ అన్ని కూడా సో ఏదైతే రెస్పాన్స్ బాడీ ఉన్నటువంటి విండ్ స్పీడ్ ఆ ఫీల్డ్ని, లొకేషన్ని, సో ఈ మన ఈ లొకేషన్తో మ్యాచ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ రికార్డ్ అప్డేట్ చేసిన తర్వాత సో దీన్ని యాక్టివ్ చేసాము. సో యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు సో మనం చెక్ చేద్దాము. సో ఇది లిస్ట్ వ్యూ కదా, లిస్ట్ వ్యూలో న్యూ రైట్. సో ఇక్కడ నుంచి ఏం చేద్దాము, ప్రజెంట్ సో బెంగళూరు, ఓకే, కర్ణాటక. సో ప్రజెంట్ టెంపరేచర్ 28.1 ఉంది. సో మనం చూద్దాం బెంగళూరు. సో నేను రికార్డ్ సేవ్ చేసిన తర్వాత మాత్రమే సో చూసారా 28.1 ప్రజెంట్ కండిషన్స్ అని. ఓకే,
సో కండిషన్స్ అని అండ్ విండ్ స్పీడ్ కూడా 8.6 అండ్ ఇది లోకల్ టైం కూడా మనం ఫెచ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలాగా మనం వెదర్ యాప్, సో వెదర్ డీటెయిల్స్ని ఒక వెదర్ యాప్ యూస్ చేసి క్రియేట్ త్రూ ఇంటిగ్రేట్ రెస్ట్ మెసేజ్ ద్వారా ఇంటిగ్రేట్ చేసి ఏదైతే ఫ్రీ వెదర్ యాప్ ఉంది కదా, వెదర్ ఏపీఐని ఫ్రీ వెదర్ ఏపీఐ యూస్ చేసుకొని సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మన లొకేషన్ చేంజ్ చేద్దామండి. ఓకే, ఏమేమంటారు? గుంటూరు ఇవ్వండి. ఓకే, $30.3 సన్నీ. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, గాట్ ఇట్. 30.3 ఓకే, కండిషన్స్ అని. తర్వాత రేపల్లో ఇవ్వండి. ఓకే, రేపల్లె సేమ్ ఇట్ షోయింగ్ 30.3. వైజాగ్. ఇక్కడ సిటీ ఏం కనిపించట్లే కదా అందులో. రేపల్లె ఫోర్కాస్ట్ 30.3 అంటే ఆల్మోస్ట్ గుంటూరు రేపల్లె ఒకటే కాబట్టి. గుంటూరు వచ్చి వచ్చింది. సో ఇక్కడ మనం కూడా చెక్ చేద్దాము. ఇక్కడ మీ గుంటూరు ఇచ్చాం కదా. నెక్స్ట్ మీరు ఇంకోటి ఏంటి అడిగారు? వైజాగ్ కదా. WVIJGAZ VIG అండి. రాదు అది. విశాఖపట్నం 25.7 ఉంది. చల్లగా ఉందా? ఓకే, 25.5 వచ్చింది. తగ్గింది అప్పటికి. సో ఇదండి మన వెదర్ ఏపీఐ. సో టెస్టింగ్ మన ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తామండి? గెట్ వెదర్ ఈ అప్లికేషన్ టేబుల్ అది గెట్ ది వెదర్. ఇది ఫామ్ అండి, ఫామ్. జస్ట్ టేబుల్ క్రియేట్ చేశారు అంతేనా? ఓకే, టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో మనం ఫీల్డ్స్ ఇచ్చాము అంతే. సో ఈ టేబుల్ లింక్ చేస్తారు మీరు దానికి ఇంటిగ్రేషన్స్ కి. ఏం లేదు, అంటే మనం టేబుల్ ఏపీఐ కదా ఇక్కడ యూస్ చేస్తుంది. మనం ఇక్కడ రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ ఇచ్చాము కదా. సారీ, బిజినెస్ రూల్ రన్ చేసేటప్పుడు టేబుల్ ఇచ్చాము. సో ఇక్కడ టేబుల్ బిజినెస్ రూల్ మీద ఆ టేబుల్ మీద. ఓకే, సో టేబుల్ ఇచ్చాం కాబట్టి ఆ టేబుల్ మీద రన్ అవుతుంది. ఓకే, బాగుందండి ఇది. చాలా బాగుంది. ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్. ఇవన్నీ రియల్ టైమ్ సినారియోస్. అలాగే క్రికెట్ మ్యాచ్ కూడా వస్తుంది కదా లైవ్ లో, స్కోర్ కూడా. క్రికెట్ మ్యాచ్ కానీ లేకపోతే క్రికెట్ మ్యాచ్ అంటే ఏపీఐ ఉండాలి కదా మనకి. త్రూ ఏపీఐ అండి, ఏపీఐ ఉంటుంది. సో అండ్ ఇది ఉంటుంది అండ్ వేరే కూడా యూస్ చేసి వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. సో లైక్ మనం వన్ ఆఫ్ ది మెథడ్ కూడా స్కోర్ ఫెచ్ చేయడం కూడా, ఇది కూడా లైవ్ స్కోర్ కానీ లైక్
ఉమ్, సేమ్. ఉమ్. ఓకే ఓకే. సో ఇది వెదర్ యాప్స్ అన్నిటికి వర్తించుదా లేకపోతే ఫ్రీ వెదర్ యాప్స్కి వర్తించుతుంది అది? లైక్ మీకు ఏ వెదర్ యాప్ అయినా తీసుకోవచ్చు కానీ నేను ఫ్రీ వెదర్ యాప్ ఎందుకు తీసుకున్నానంటే మనకి అథెంటికేషన్ డీటెయిల్స్ కావాలి కదా, ఎండ్ పాయింట్ అవి కావాలి కదా. ఎండ్ పాయింట్ కావాలి, అథెంటికేషన్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ వెదర్ ఏపీఐ అనేది మనకి ఫ్రీకి ఇస్తున్నారు అనమాట. ఉహు. ఏపీఐ కీ అనేది మనకి ఫ్రీ ఉంటుంది కాబట్టి టెస్ట్ చేసుకోవడానికి మనకి టెస్టింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది. లైక్ మన సేమ్ ఇదే మీ ఇదేమో ఇంకా వెదర్ అంటే లైక్ ఇంకా వేరే ఏదైనా తీసుకున్నానని ఇప్పుడు ఏదైనా థర్డ్ పార్టీ, సపోజ్ ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ తీసుకున్నా కానీ అంటే అప్లికేషన్ నుంచి మీరు డీటెయిల్స్ ఒక రికార్డ్ డీటెయిల్స్ ఫెచ్ చేయాలనుకోండి, సేమ్ ప్రొసీజర్. ఓకే. ఇంకా ఎండ్ ఏపీఐ పాయింట్ నుంచి కూడా అథెంటికేషన్, ఉమ్, ఎండ్ పాయింట్ అథెంటికేషన్ మెథడ్, అండ్ దెన్ మనకి ఏం కావాల్సిన ఫీల్డ్స్, ఏం ఫీల్డ్స్ కావాలి. ఓకే. ఫీల్డ్స్ టేబుల్ ఇక్కడ ఏంది, ఈ టేబుల్ నేను ఎందుకు వేసాను? సో ఆల్రెడీ ఉన్న ఇన్సిడెంట్ టేబుల్ మీదనే యూజ్ చేసుకోవచ్చు నేను. సో కానీ నేను నాకు ఒక సపరేట్ లుక్, సో ఒక కస్టమైజేషన్ అవుతాయి. ఈ ఫామ్ లుక్, ఫామ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉండాలి అని. సో ఇది సింపుల్గా ఇప్పుడు ఇక్కడ మీరు ఫామ్ చూడండి ఓన్లీ లొకేషన్, టెంపరేచర్, సమ్ అలా రిలేటెడ్ టు టెంపరేచర్ అనుకోండి, వెదర్. ఓకే. సో మీరు కావాలంటే మీరు ఇన్సిడెంట్ టేబుల్ మీద కూడా చేసుకోవచ్చు. సో లొకేషన్ ఏదో ఒక ఫీల్డ్ తీసుకొని ఆ లొకేషన్ ఇచ్చేసి లేదా లొకేషన్ ఇన్సిడెంట్ ఫామ్లో మీరు ఇంకా ఏమైనా కాన్ఫిగర్ చేసుకుని లైక్ ఏదైనా 2-3 ఫీల్డ్స్ మీరు కాన్ఫిగర్ చేసుకొని, ఉమ్, సో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇన్సిడెంట్ టేబుల్ యూజ్ చేసుకోవాలి. ఇన్సిడెంట్ టేబుల్ మీద ఈ బిజినెస్ రూల్ రన్ చేయాలి. ఓకే. ఉమ్. ఇంకేమున్నాయండి ఫ్రీ ఏపీఐస్? ఇప్పుడు వెదర్ యాప్ ఉంటుంది. దేనికోసం? ప్రాక్టీస్ కోసం. ఫ్రీ ఏపీఎస్, ఫ్రీ, సేమ్ ఇలాంటి ఫ్రీ అంటే వెదర్ కొద్దిగా పాపులర్గా ఉంటుంది. అండ్ ఇంకేమైనా ఫ్రీ ఏపీఐ ఉన్న ఏ సైట్ అయినా మనం దాని నుంచి యూజ్ చేసుకొని మన డీటెయిల్స్ ఫెచ్ చేసుకోవచ్చు అండి. టీమ్స్, అవుట్లుక్ కూడా ఉన్నాయి కదా టీమ్స్ ద్వారా. టీమ్స్, అవుట్లుక్, జీమెయిల్. అవి ఫ్రీ ఏపీఐస్ కాదనుకుంటా. ఓకే. అక్కడ ఏంటంటే మనం యూజర్ అథెంటికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది మనకు. ఓకే. ఫైన్ అండి.